హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన లైఫ్‌లో ప్రతి ఒక్కరు డబ్బు సేవ్ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం కదా! కానీ అనవసరపు ఖర్చుల వల్ల అది కుదరదు. నేను కూడా అలాంటి సిట్యుయేషన్‌లో ఉండి సింపుల్ ట్రిక్‌తో మార్పు తీసుకొచ్చాను. ఈ వీడియోలో నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మా హుండీని పగలగొట్టినప్పుడు అందులో వచ్చిన డబ్బును చూసి ఆశ్చర్యపోయాను. రోజు చిన్న చిన్న ఖర్చులు, స్నాక్స్, ఆన్‌లైన్ షాపింగు ఇంకా ఇలాంటివి చాలా. ఇంత చిన్న చిన్న ఖర్చులు కట్ చేస్తే ఇంత డబ్బు సేవ్ అవుతుందా అని అప్పుడు నాకు తెలిసింది. రోజుల్లో సోషల్ మీడియా చూసి, ఫ్రెండ్స్ చూసి నాకు అవసరం లేకపోయినా అనవసరంగా వాటిని చూసి టెంప్ట్ అయ్యి కొంటున్నాం. ఏదైనా కొనే ముందు ఈ ఖర్చు చేయకపోతే అసలు మనకి ఇల్లు గడవదా, చాలా కష్టం ఇది లేకుండా అని అనుకునేవి మాత్రమే మనం కొనుక్కోవాలి. అనవసరమైనటి వదిలేస్తే ఎంత డబ్బు సేవ్ చేయొచ్చో నేను ఈ మధ్య గ్రహించడం జరిగింది. అలాగే ఈ మధ్య నేను ఒకటైతే నా విషయంలో చేంజ్ చేసుకోవడం జరిగింది. అవసరమైనవి, అనవసరమైనవి లిస్ట్ రాసుకుంటాను. ఒక అర్ధగంట టైం తీసుకొని మనకు ఏమేమి ఇంపార్టెంటో, ఏమి ఇంపార్టెంట్ లేదో చూసుకొని అవి మాత్రమే తీసుకొచ్చుకుంటాను. దాని ద్వారా నేను ఇందులో ఎంత డబ్బు సేవ్ చేశాను. సంపాదనకి ఖర్చుకి సంబంధం లేకుండా పోయింది ఈ కాలంలో. ఎంత ఎక్కువ సంపాదించినా అంతే ఎక్కువగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. శాలరీ పెరిగినంత మాత్రాన సేవింగ్స్ పెరగడం లేదు. ఇది ఎవరి తప్పు? మన తప్పే కదా. మనమే కదా అనవసరం ఖర్చులు చేసుకుంటున్నాము. ఖర్చులు కంట్రోల్ చేసుకుంటే డబ్బు సేవ్ అవుతుంది. మేము ఎంత డబ్బు సేవ్ చేశారేమో అని అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉంటే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకున్న చిన్న చిన్న సేవింగ్స్తో ఏం చేయాలి అనుకునేదాన్ని నేను కూడా. మార్కెట్లో రిస్క్ ధర పెరిగిపోయింది అని నేను కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా చిన్న చిన్న సేవింగ్స్తో స్మార్ట్ డెసిజన్ తీసుకున్నాను. అది ఏంటంటే హుండీలో దాచిపెట్టిన డబ్బులతో కొత్త వెండి పట్టీలు కొన్నాను. నావి పాతవి వెండి పట్టీలు ఇచ్చి కొత్తవి తీసుకున్నందుకు 11,000 అయితే అయింది. పాతవి 6,000కి వేసుకున్నారు. కొత్తవి వచ్చేసి 5,000 అయితే కట్టాం. టోటల్ 11,000 అయింది. హౌస్ అందరూ చాలా మటుకు సంపాదిస్తాము అనుకుంటారు, కానీ వాళ్ళకైతే వీలు ఉండదు. అలాంటప్పుడు మన చేతిలో ఉన్న డబ్బులను వేస్ట్గా పోకుండా ఇలా సేవ్ చేసుకోవడం ఒక మంచి మార్గం. ప్రతిరోజు ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ ఏదో నాకు తోచినంత నేను సేవ్ చేసుకున్నాను. నేను చేసిన ఈ సేవింగ్ కొద్ది మొత్తమే అవ్వచ్చు, కాకపోతే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మేము ఈ హుండీ ఓపెన్ చేసి కేవలం 6 మంత్స్ మాత్రమే అయింది. అంటే మంత్స్కే 5,000 అయితే అయ్యింది. ఈ 5,000 వేస్ట్ కాకుండా పట్టీలు అయితే కొనేసాము. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకో పెద్ద హుండీ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, బాయ్, ఉంటాను. ఈ వీడియో మీకు ఎలా ఉందో, నచ్చిందో లేదో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీరు హుండీ మెయింటైన్ చేస్తున్నారా? చేస్తుంటే రోజుకి ఎంత సేవింగ్ చేస్తున్నారు? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.